శిక్షకు సూచనగా, శాపానికి సూచనగా, అవమానానికి సూచనగా ఉన్న ఆ సిలువ ఈరోజు అనేకులకు రక్షణ మార్గమైంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? నీ జీవితంలో కూడా అవమానాన్ని, శిక్షను, శాపాన్ని, నిందలను ఘనతగా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చగలడు. హల్లెలూయా. సిలువ ఏమిటి? శాపం. సిలువ ఏమిటి? శిక్ష. సిలువ ఏమిటి? అవమానం. సిలువ ఏమిటి? నింద. సిలువ ఏమిటి? మరణం. ఇలాంటి సిలువ ఇప్పుడు ఎట్లా మారింది? ఇప్పుడు చెప్పండి. అప్పుడు సిలువను చూస్తే అవి గుర్తొచ్చాయి. ఇప్పుడు సిలువను చూస్తే ఏం గుర్తొస్తుంది? జీవము జ్ఞాపకం వస్తుంది, పరలోకం జ్ఞాపకం వస్తుంది, మోక్ష మార్గం జ్ఞాపకం వస్తుంది, ఆశీర్వాదాల జ్ఞాపకం వస్తున్నాయి. ఈ రోజు నువ్వు ఎలాగొచ్చావు యేసయ్య సిలువ దగ్గర నాకు తెలియదు. నువ్వు ఆయన సిలువ దగ్గరికి వస్తే ఆయన చేయగలిగిన పని ఏమిటో తెలుసా? శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. నీ శాపాన్ని ఆశీర్వాదంగా, నీ అవమానాలను ఆశీర్వాదంగా, నీ నిందలను ఘనతగా, నీ యొక్క శిక్షను ఇదిగో ఆయన తన మీద మోసుకొని